హలో ఆల్, వెల్కమ్ టు హెయిర్ టు క్యాష్ బోల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ 4 వీడియోస్లో అన్ని బన్స్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నామని మన సబ్స్క్రైబర్స్ అనుకోకుండా ఈరోజు ఒక యూనిక్ హెయిర్ స్టైల్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ హెయిర్ స్టైల్ చూడడానికి ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా ఉంటుంది, బట్ ఇది ఫ్రెంచ్ ఫ్లాట్ అక్కనమాట. చాలా సింపుల్గా ఈజీగా వేసేయచ్చు. ఫస్ట్ మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్లో కొంచెం హెయిర్ తీసుకొని 3 పాయల జడలాగా లాస్ట్ వరకు అల్లేసుకోవాలి. మా ఫ్రెండ్ అడిగిందండి, ఏదైనా బిగినర్స్కి సింపుల్గా హెయిర్ స్టైల్ చూపించచ్చుగా, బన్సే చూపిస్తున్నామని. సో తన కోసం, ఇంకా మీ అందరి కోసం బోర్ కొట్టకుండా రొటీన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఈ హెయిర్ స్టైల్ అనేది చూపించబోతున్నాను. ఈ హెయిర్ స్టైల్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది, బట్ ఈ హెయిర్ స్టైల్ సపరేట్గా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా సూపర్గా ఉంటుంది. ఇలా లాస్ట్ వరకు మొత్తం అల్లేసుకొని, నార్మల్గా మనం 3 పాయలు జడ అల్లుకుంటాం కదా, సో అదే టైప్లో మొత్తం చివరి వరకు అల్లేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసేయాలి. ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్లాట్ హెయిర్ వేయడానికి హెయిర్ని 2 పక్కల కొంచెం కొంచెంగా తీసుకుంటాం కదా, అదే విధంగా కొంచెం హెయిర్ని తీసుకొని మనం వేసుకున్న 3 పాయల జడలో లోపల నుంచి దూర్చి బయటకు తీసేయాలి. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను చెప్తే ఏదైనా కన్ఫ్యూజన్ అవుతారేమో, సో మీరు వీడియోలో చూడండి. చాలా సింపుల్గా అయితే ఇది వేసేసుకోవచ్చు. జస్ట్ ఒక ట్రిక్ అనమాట. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కొంచెం హెయిర్ని తీసుకొని ఆ జడలో దూచి వేసేసేయాలి. ఈ హెయిర్ స్టైల్ వేయడానికి మనకి యూ పిన్స్, పూల పిన్స్, ఎక్కువ రబ్బర్ బ్యాండ్స్ ఇవేం అవసరం ఉండవు. జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే చాలు. అండ్ ఈ జడకి మెయిన్గా హెయిర్ అనేది అస్సలు చిక్కు లేకుండా చూసుకుంటే మాత్రం 5 మినిట్స్లో ఈ హెయిర్ స్టైల్ అనేది వేసేసుకోవచ్చు. మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. యూనిక్గా ట్రెండీగా కూడా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా సింపుల్గా ఏదైనా ఫంక్షన్స్, ఎట్లా ఫేర్వెల్ పార్టీ ఎట్లా ఏదైనా ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే చాలా మంచి లుక్ అనేది మీ హెయిర్కి వస్తుంది. ఈ హెయిర్ స్టైల్ చూపించడంలో పని అసలు విషయమే మర్చిపోయానండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టారంటే మీకు నెక్స్ట్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అయితే మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మన వీడియోస్ అనేది రికమెండ్ అవుతాయి. సో లేట్ చేయకుండా లైక్ అనేది చేసేసేయండి చూసేవాళ్ళు. ఇక హెయిర్ స్టైల్ సంగతికి వచ్చేద్దాం. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక సింపుల్ ట్రిక్ అండి. మొత్తం హెయిర్ మొత్తం ఇలా అల్లుకుంటూ వచ్చేయడమే. కొంచెం చిన్నగా కనుక వేసుకున్నారంటే హెయిర్ స్టైల్ అనేది నీట్గా చాలా బాగా వస్తుంది. మీరు ఈ హెయిర్ స్టైల్ని వీడియో చూస్తూ ట్రై చేశారంటే మీకు చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా అయితే అర్థమవుతుంది. చాలా బాగా వేసేయచ్చు. మీరు ఈ హెయిర్ స్టైల్ని అక్కడక్కడ చూసి వేశారంటే మీకు అర్థమైతే కాదు, చాలా కన్ఫ్యూజన్ అవుతారు. సో వీడియోని ఎన్ వరకు చూసారంటే ఎలా వేయాలనేది మీకు ఐడియా అనేది వస్తుంది. సో వీడియోని ఎన్ వరకు అయితే చూడండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా అవసరం అండి. సో మీ సపోర్ట్ అనేది మాకు ఇలాగే ఎప్పటికీ ఉండాలి. ఈ హెయిర్ స్టైల్ని లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్తో ఎవరికైనా ఈ హెయిర్ స్టైల్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే ఫార్వర్డ్ అయితే చేయండి. ఈ హెయిర్ స్టైల్ మెయిన్ బిగినర్స్ కోసమే అండి. చాలా యూనిక్గా బిగినర్స్ కోసం, అసలు జడ కూడా వేయడం రాని వాళ్ళ కోసం ఈ హెయిర్ స్టైల్ అనేది చూపిస్తున్నాము. చాలా ఈజీగా వేసేసేయచ్చు ఎవరైనా సరే. ఇంకా మన ఛానల్లో డోనట్ బన్స్తో అండ్ కర్చీఫ్తో కూడా ఒక బన్ హెయిర్ స్టైల్ అయితే చూపించాను. నేను పైన ఐ కార్డ్స్లో అండ్ ఎన్ కార్డ్స్లో లింక్ అయితే ఇస్తాను, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు. సో ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది.
ఇలా మొత్తం పై నుంచి కింద వరకు ఒకటే ప్యాటర్న్గా అయితే అల్లుకుంటూ వచ్చేసేయాలండి. ఇప్పుడు ఓవరాల్ లుక్ చూద్దాం రండి. నా దగ్గర ఈ గుండు పిన్నీస్లు పూలు ఉంటే వచ్చేసాను ఒక లుక్ కోసం. ఈ హెయిర్ స్టైల్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.